వెల్కమ్ టు మెగానెట్ టీవీ. భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో గత 2 వారాలుగా ఒకటే చర్చ జరుగుతుంది. అదే యూజీసీ కొత్త నిబంధనలు. 2026పై క్యాంపస్లలో కుల వివక్షను రూపుమాపేందుకంటూ జనవరి 13న యూజీసీ అదే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్ విద్యార్థులను 2 వర్గాలుగా విడదీశాయి. ఇవి ఏకపక్షంగా ఉన్నాయని, అగ్రవర్ణాల విద్యార్థులను టార్గెట్ చేసేలా ఉన్నాయని దేశవ్యాప్తంగా జనరల్ కేటగిరీ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. యూజీసీ 2026 నిబంధనల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, ఇవి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అసలు 2012 నాటి పాత నిబంధనలకు ఇప్పటి 2026 నిబంధనలకు తేడా ఏంటి? ఎందుకింత గొడవ జరుగుతుంది? పాయింట్ టు పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 13న యూజీసీ నోటిఫై చేసిన ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026లో ప్రధానంగా 3 మార్పులు చేశారు. ఇవే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. కొత్త రూల్స్ ప్రకారం కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులపై జరిగే వేధింపులను మాత్రమే వివక్షగా పరిగణిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులను ఈ రక్షణ వలయం నుంచి తొలగించారు. అంటే ఒకవేళ ఒక ఎస్సీ విద్యార్థి జనరల్ విద్యార్థిని కులం పేరుతో లేదా మరో రకంగా దూషించినా అది చట్టం కింద నేరం కాదు. రెండు 2012 నిబంధనల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకునే క్లాజ్ ఉండేది. కానీ 2026 రూల్స్లో ఆ కాజును పూర్తిగా తొలగించారు. దీనివల్ల వ్యక్తిగత కక్షలతో తప్పుడు కేసులు పెట్టే అవకాశం పెరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాగింగ్ స్క్వాడ్స్ లాగా కుల వివక్షను పసిగట్టడానికి క్యాంపస్లో, హాస్టల్స్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని యూజీసీ ఆదేశించింది. ఇది విద్యార్థులపై స్పైయింగ్ లాంటిదని విమర్శలు వచ్చాయి. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో ఈక్విటీ కమిటీలను మ్యాండేటరీగా ఏర్పాటు చేయాలని యూజీసీ కొత్త రూల్స్లో ఉంది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని క్లారిటీ ఇచ్చింది. కులం, మతం, లింగం, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్ పనిచేస్తుందని తెలిపింది. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందినా 24 గంటల్లోపు కమిటీ సమావేశం కావాలి. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం 24/7 హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలి. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు 2012 స్థానంలో ఈ కొత్త నిబంధనలను జనవరి 13న తీసుకొచ్చింది. 2016లో హెచ్సియు స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, 2019లో ముంబైలో డాక్టర్ పాయల్ తడ్వి ఆత్మహత్య దేశాన్ని కదిలించాయి. కుల వివక్ష వీరిని బలి తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. వీరి తల్లులు సుప్రీంకోర్టులో పోరాటం చేశారు. యూనివర్సిటీలో వివక్షను అడ్డుకోవడానికి కఠిన చట్టాలు కావాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకే యూజీసీ కొత్త రూల్స్ తెచ్చింది. కానీ దురదృష్టవశాత్తు వాలిలో బ్యాలెన్స్ లోపించడంతో ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఇక ఈ నిబంధనలు సవాలు చేస్తూ వినీత్ జిందాల్, శివాజీ చౌదరి సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అసలు వివక్ష అంటే ఏమిటి? ఎవరిని రక్షించడానికి ఇవి తెచ్చారు? జనరల్ విద్యార్థులకు రక్షణ లేదా అని కోర్టు ప్రశ్నించింది. తప్పుడు ఫిర్యాదులపై శిక్ష లేకపోతే ఇది క్యాంపస్లలో అరాచకానికి దారితీస్తుందని, ప్రతి చిన్న గొడవకు కులం రంగు పులిమే ప్రమాదం ఉందని ధర్మాసనం తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యూజీసీ 2026 నిబంధనలను పక్కన పెట్టి పాత 2012 నిబంధనలని కంటిన్యూ చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బంతి ఇప్పుడు మళ్లీ యూజీసీ కోర్టులో పడింది. యూజీసీ ఈ నిబంధనలను మళ్లీ సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా మార్పులు చేయాలి. ఖచ్చితంగా తప్పుడు ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్లాజ్ను తిరిగి చేర్చాల్సి ఉంది.